సంజు శాంసన్ ని ట్రేడ్ చేసే విషయంపై రాజస్థాన్ రాయల్స్ అయితే గట్టిగా ముమ్మరాలు అయితే చేస్తుంది. సంజునే జట్టును వీడాలని డిసైడ్ అయినందున మంచి డీల్ కోసం ఆ ఫ్రాంచైజీ అయితే గట్టిగా ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా చాలా ఫ్రాంచైజీల నుంచి మెయిల్స్ కూడా వచ్చాయంట. మంచి డీల్ కుదిరితే సంజు శాంసన్ ఇచ్చేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్ధంగా ఉంది. అయితే రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబేలలో ఒకరిని గాను సిఎస్కే ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటే సంజుని ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ రాజస్థాన్ రాయల్స్ అయితే ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఐపీఎల్లో ట్రేడ్ టాక్స్ అయితే జోరందుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ జట్టును వీడనున్నాడనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సంజు శాంసన్ ట్రేడింగ్ చేస్తారా లేదా వేలంలోకి పంపిస్తారా అన్నదైతే మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఎలాగూ జట్టును వీడాలని సంజు నిర్ణయించుకున్నాడు కాబట్టి మంచి డీల్స్ కోసం రాజస్థాన్ రాయల్స్ ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం అయితే అందుతుంది. దీనిపై ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు రాజస్థాన్ రాయల్స్ ని ఆశ్రయించాయిందట. అయితే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సంజు ట్రేడ్ విషయంలో ఇప్పటికే చాలా ఫ్రాంచైజీలకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందుకు రాజస్థాన్ రాయల్స్ యజమాని మనోజ్ బదాలే వ్యక్తిగతంగా చర్చలకు నాయకత్వం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంజుకు బదులుగా తమకు పలానా ఆటగాడు కావాలని రాజస్థాన్ రాయల్స్ కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటికే డీల్ కుదిరిందా లేదా డీల్ అయ్యేందుకు దగ్గరగా చర్చలు జరుగుతున్నాయా అన్నది తేలాల్సి ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఒక డీల్ అయితే ఉంచినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా రవీంద్ర జడేజా లేదంటే రుతురాజ్ గైక్వాడ్, అతను కూడా కాదనుకుంటే శివన్ దుబే అనే ప్లేయర్లను రాజస్థాన్ రాయల్స్ అడిగినట్లు సమాచారం. అయితే ఇందుకు చెన్నై సూపర్ కింగ్స్ సానుకూలంగా లేదట. ఎందుకంటే ట్రేడ్ డీల్ ద్వారా అయితేనే సంజు సిఎస్కేని తీసుకునే అవకాశం ఉందంట. ఆ జట్టు తమ ఆటగాళ్లను బదిలీ చేసుకునేందుకు ఇష్టపడడం లేదంట. ఒకవేళ సంజు శాంసన్ సిఎస్కేలోకి వెళ్లాలంటే అది వేలంలోనే సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక సంజు శాంసన్ 2025 మినీ వేలంలోకి వస్తాడా అనే ప్రశ్నకి అయితే సమాధానం లేదు. అది పూర్తిగా రాజస్థాన్ రాయల్స్ వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే వారితో పాటు సంజు శాంసన్ ని 2027 సంవత్సరం వరకు ఉంచుకునే విధంగా ఒప్పందం అయితే చేసుకున్నాడు. ఖచ్చితంగా సంజు శాంసన్ కొనసాగించాలని రాజస్థాన్ రాయల్స్ అనుకుంటే అందుకు కూడా అవకాశం ఉంది. కానీ ఇది ఇంత ఈజీ మ్యాటర్ అయితే కాదు. ఎందుకంటే ఆటగాడే వెళ్ళిపోవాలని కోరుకున్నప్పుడు ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని కొనసాగించాలి టీంలో అనుకోదు కదా. అదే జరుగుతుంది. ఇక సంజు శాంసన్ రాజస్థాన్ ను వీడేందుకు కారణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న టైంలో జోస్ బట్లర్ ను విడుదల చేయడానికి ఆ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. అయితే సంజు శాంసన్ మాత్రం దాన్ని వ్యతిరేకించాడు. బట్లర్ కు బదులుగా రాజస్థాన్ రాయల్స్ షిమ్రాన్ హెట్మైర్ ని రిటైన్ చేసుకుంది. ఇది సంజుకు నచ్చలేదని సమాచారం. దీన్ని బట్టే బయటికి వెళ్లే అవకాశాలు సంజు శాంసన్ తీసుకున్నాడని తెలుస్తుంది. అయితే సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ లో ఉంటే బెటరా, సిఎస్కే లో ఉంటే బెటరా, ఏ మంచి ట్రేడ్ అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.